హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఫోన్పే యాప్లో యూపీఐ పిన్ని సెట్ చేసుకోవడానికి డెబిట్ కార్డ్ అయితే ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ప్రజెంట్ మనకి డెబిట్ కార్డ్తో కాకుండా ఆధార్ నెంబర్తో యూపీఐ పిన్ సెట్ చేసుకునే వెసులుబాటు ఎన్పిసి అనేది కల్పించిందనమాట. సో ఈరోజు వీడియోలో మనం ఫోన్పే యాప్లో ఆధార్ కార్డును ఉపయోగించి యూపీఐ పిన్ని ఎలా సెట్ చేసుకోవాలి అని చెప్పి నేర్చుకోబోతున్నాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి, చాలా ఇంపార్టెంట్ వీడియో. ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన నా బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేయడానికి సహకరించండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్పేలోకి వచ్చినట్లయితే మీకు ఈ విధమైన ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ పైన ప్రొఫైల్ బటన్ ఏదైతే ఉందో దానిపైన ట్యాప్ చేయండి. ఓకే, దీనిపైన ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ కిందకి వెళ్ళినట్లయితే పేమెంట్ మెథడ్స్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది, దానిపైన మనం క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి మీ యొక్క ఫోన్ నెంబర్ పైన ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయితే లింక్ అయి ఉన్నాయో ఆ బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ రెండు బ్యాంక్ అకౌంట్లకి పిన్ అనేది సెట్ అయ్యి ఉంది, ఈ లాస్ట్ బ్యాంక్ అకౌంట్కి పిన్ అనేది సెట్ అయ్యి లేదనమాట. సో దీనిపైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ యూపీఐ పిన్ 6 డిజిట్ యూపీఐ పిన్ రిక్వైర్డ్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది. మీకు కూడా సేమ్ ఇలాగే వస్తుంది, మీరు ఎందుకంటే పిన్ సెట్ చేసుకోలేదు కాబట్టి. ఇక్కడ పక్కన చూసినట్లయితే సెట్ యూపీఐ పిన్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఒకటేమో డెబిట్ కార్డుతో లాగిన్ అయ్యేది, ఇంకోటేమో కింద అథెంటికేట్ యూజింగ్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఓకే, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఆధార్ నంబర్ లింక్డ్ విత్ బ్యాంక్ ఇక్కడ టర్మ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మొబైల్ నెంబర్ షుడ్ బి సేమ్ ఫర్ ఆధార్ అండ్ బ్యాంక్. మీ ఆధార్ నంబరు మీ మొబైల్ నంబరు రెండు ఒకే బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి. ఆధార్ నంబరు మొబైల్ నెంబరు ఒకే బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి, అప్పుడే అవుతుంది, లేకపోతే అవుతుందన్నమాట. చాలామంది ఎలా ఉంటాయంటే వాళ్ళ ఫాదర్ మదర్ కానీ ఎవరిదైనా కావచ్చు, వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి ఫోన్ నెంబర్ అనేది బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉంటుంది, కానీ ఆధార్ నెంబర్ మాత్రం వాళ్ళ ఫాదర్ది ఉంటుంది. ఇలా అయితే అవ్వదన్నమాట. కంపల్సరీ ఫోన్ నెంబరు ఆధార్ నెంబరు రెండు ఒకే బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి, అప్పుడే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఈ విధంగా లోడ్ తీసుకుంటుంది. ప్లీజ్ వెయిట్, వీ కనెక్ట్ విత్ ఆధార్ ప్లాట్ఫామ్ చెప్పే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే అనేబుల్ టు సెట్ యూపీఐ పిన్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఇట్ లుక్స్ లైక్ దిస్ బ్యాంక్ అకౌంట్ ఈస్ నాట్ లింక్డ్ విత్ యువర్ ఆధార్ నంబర్. నా బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో అది ఆధార్ నెంబర్కి లింక్ అయ్యి లేదనమాట. అందుకు ఇక్కడ అనేబుల్ టు సెట్ యూపీఐ పిన్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. చాలామందికి ఇదే ఇష్యూ వస్తుంది, ఎందుకంటే ఆధార్ నెంబర్ అనేది బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండదు, ఓన్లీ ఫోన్ నెంబర్ మాత్రమే బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉంటుంది. ఆధార్ నెంబర్ లింక్ అయి ఉండాలి, బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఫోన్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలి, అప్పుడే మనకి యూపీఐ పిన్ సెట్ చేసుకోవడానికి అవుతుంది. సో ఇది మీరు గమనించాలి. యాక్చువల్లీ ఏంటంటే నాకు ఇది మార్చే అవకాశం లేదు, సో నాకు మార్చాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ మీకు ప్రాసెస్ ఏంటో చూపించాలని చెప్పి మీకు చూపించాను. నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్తాను. ఫైనల్లీ మీ లాస్ట్ 6 డిజిట్ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద ప్రొసీడ్ పైన క్లిక్ చేసినట్లయితే సెట్ యువర్ యూపీఐ పిన్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. మీ యూపీఐ పిన్ని ఎంటర్ చేసి మళ్ళీ కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత యూపీఐ పిన్ అనేది సక్సెస్ఫుల్గా సెట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మీరు ఆ అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్స్ అనేవి హ్యాపీగా చేసుకోవచ్చు మీ యూపీఐ పిన్ని ఉపయోగించుకొని. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.